నుంచో తన వ్యాపారాలను ఇండియాలో ప్రారంభించాలని ఆశపడుతున్న ఎలన్ మస్క్ కి భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్పేస్ ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు స్టార్లింక్ కి భారత్ టెలికాం శాఖ లైసెన్స్ మంజూరు చేసింది. దీంతో త్వరలోనే భారత్ లో స్టార్లింక్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. స్టార్లింక్ రాకతో దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంతకీ స్టార్లింక్ భారత్ లో ఎలాంటి సేవలు అందించనుంది? శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్ లో ఎప్పటి నుండి మొదలవుతాయో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. స్టార్లింక్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నిర్వహించే స్టార్లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికీ అమెరికా సహా పలు దేశాల్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను అందిస్తోంది. అయితే ఎప్పటి నుంచో ఇండియాలో స్టార్లింక్ సేవలు ప్రారంభించాలని ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అవి సఫలం కాలేదు. అయితే తాజాగా భారత టెలికమ్యూనికేషన్ శాఖ స్టార్లింక్ కు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు అవసరమైన లైసెన్సును జారీ చేసింది. దీంతో స్టార్లింక్ భారత్లో ఇంటర్నెట్ సేవలు అందించే మూడో ప్రైవేటు సంస్థగా నిలిచింది. ఇంతకు ముందు యూటెల్, సాట్, వన్ వెబ్ మరియు రిలయన్స్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ కు ఇలాంటి లైసెన్సులు లభించాయి. అమెజాన్ కు చెందిన కైపర్ కూడా ఈ రేసులో ఉంది. కానీ ఇప్పటి వరకు లైసెన్స్ జారీ చేయలేదు. సాంప్రదాయ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కు భిన్నంగా స్టార్లింక్ కేబుల్, ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ లా కాకుండా లో అర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తుంది. ప్రస్తుతం స్టార్లింక్ కు 6000 శాటిలైట్లు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నాయి. ఈ శాటిలైట్లు తక్కువ దూరంలో ఉండడం వల్ల లేటెన్సీ తక్కువగా ఉంటుంది. ఫలితంగా వేగవంతమైన ఇంటర్నెట్ వస్తుంది. ప్రస్తుతం భారత్లో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీంతో భారత్లో స్టార్లింక్ మెయిన్గా గ్రామీణ, మారుమూల ప్రాంతాలపై దృష్టి పెట్టనుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ స్పీడ్ స్టార్టింగ్లో 100 నుంచి 200 MBPS ఉంటుందని, కానీ భవిష్యత్తులో 600 నుంచి 700 GBPS వరకు పెరుగుతుందని ఆ సంస్థ చెబుతోంది. ఇది వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగా అందరికీ మంచిగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. స్టార్లింక్ సేవలను ఉపయోగించడానికి ముందుగా వినియోగదారులు స్టార్లింక్ కిట్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. ఈ కిట్లో ఒక డిష్ యాంటెనా, రౌటర్తో పాటు ఇతర అవసరమైన పరికరాలు ఉంటాయి. నెలవారీ సేవల ధర భారత్లో సుమారు 850 రూపాయల నుంచి మొదలయ్యే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే భారత్లో యూటెల్, సాట్, వన్ వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్సులు పొందాయి. ఈ రెండు సంస్థలు కూడా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమెజాన్ కు చెందిన కైపర్ కూడా ఈ రంగంలో ప్రవేశించేందుకు లైసెన్స్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు స్టార్లింక్ కూడా పోటీలోకి రావడంతో భారత్లో ఇంటర్నెట్ సేవలు మరింత చౌకగా, నాణ్యమైనవిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎయిర్టెల్, జియో ఇప్పటికే స్టార్లింక్తో భాగస్వామి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన కస్టమర్ సేవలు, సులభమైన ఇన్స్టలేషన్ లభించనున్నాయి. స్టార్లింక్ ఇప్పటికే లైసెన్స్ పొందినప్పటికీ సేవలు ప్రారంభించే ముందు కొన్ని రెగ్యులేటరీ ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో స్పెక్ట్రమ్ కేటాయింపు, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. స్టార్లింక్ దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో స్టార్లింక్ భారత్లో సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అవసరాన్ని తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభిప్రాయపడ్డారు. స్టార్లింక్ భారత్లో సేవలు ప్రారంభించే ముందు ప్రభుత్వం నిర్దేశించిన కఠినమైన భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. ఇందులో తప్పనిసరిగా ఇంటర్సెప్షన్, మానిటరింగ్ వ్యవస్థలు, స్థానిక డేటా సెంటర్ల వినియోగం, మొబైల్ యూజర్ టెర్మినల్స్ లొకేషన్ ట్రాకింగ్, స్థానికీకరణ ఆదేశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టార్లింక్ భారత్లో గేట్వేలు, హబ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ గేట్వేలు శాటిలైట్ల నుంచి డేటాను స్వీకరించి స్థానిక నెట్వర్క్లకు అనుసంధానం చేస్తాయి. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వం ఈ నెట్వర్క్లపై నియంత్రణ కలిగి ఉండేలా చూడాలని కేంద్రం నిర్దేశించింది. స్టార్లింక్ భారత్లో 2030 నాటికి 57 లక్షల కొత్త వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5G విస్తరణతో పాటు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ భారత్లో డిజిటల్ విప్లవానికి మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించడం ద్వారా
గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీని ద్వారా భారతదేశ డిజిటల్ కనెక్టివిటీని మరింత మెరుగుపరచడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరల్లో నాణ్యతా సేవలను అందించేందుకు అవకాశం ఉంది.